బైబిల్ అనేది పాత నిబంధన 39, కొత్త నిబంధన 27, ఈ 66 పుస్తకాలు కూడా దైవావేశము వలన మనుష్యులు రాశారు. ఇది ఎవరు మనుషుల యొక్క తమ ఆలోచనలు ఊహల్లో నుంచి రాయబడిన కావు. ఇది 26 ఫైనల్. వీటికి తగ్గించుకోవడం, వీటికి పెంచుకోవడం. ఎవరెవరైతే ఇప్పుడు మీరు ముందు చెప్పారో ఈ కేటాలిక్ లేదని ఇంకెవరైనా 80, 70 ఇవన్నీ కూడా అవి ఊహల్లో రాసిన ఎక్స్ట్రా బుక్స్ అవి. అది వాక్యానికి దేవుడి యొక్క చట్టానికి విరుద్ధం. ఓకే, అంటే ముందుగానే బైబుల్లోనే ఇది రాయబడ్డాయని, ఇవి దైవావేశం రాయబడ్డాయని, ఊహల నుంచి కాదని, ఊహల ద్వారా రాయబడలేదని, పైగా ఇవి మళ్ళీ భద్రం చేయబడ్డాయని, ఇవి కంప్లీట్ చేయబడ్డాయని, సంపూర్ణంగా రాయబడ్డాయని, ఇలా రకరకాల పదజాలాలు బైబుల్లోనే మనకున్నాయి. బైబుల్లోనే ఉన్నాయి కనుక ఇది చరిత్ర, ఇది బైబిల్ యొక్క చరిత్ర. కనుక మనకి ఏదైతే 66 పుస్తకాలు రాయబడ్డాయో అవే మన చేతికి వచ్చాయి దేవుడి చిత్తానుసారంగా. ఇది మనం ఆత్మ సంబంధంగా ఆలోచించే వాక్యాలు మీ అందరికీ చూపించా. ఇప్పుడు చరిత్రకి వెళ్దాం, హిస్టరీకి వెళ్దాం. యూదులకు ఒక లాంగ్వేజ్ ఉంది, మనందరికీ తెలుసు, అది హెబ్రూ కదా. హిబ్రూ లాంగ్వేజ్ తెలుసు. హిబ్రూలో 22 అక్షరాలు ఉంటాయండి, అక్షరాలు 22 అక్షరాలు ఉంటాయి. కనుక వీళ్ళు ఏం చేశారంటే మన గ్రంథము 22 పుస్తకాలుగా ఉండాలి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూదులు ఆలోచించారు, గమనించాలి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సిన విషయం. కానీ వాళ్ళకి కుదరలేదండి. అక్షరాలు అయితే వాళ్ళకి 22 ఉన్నాయి. ఇప్పుడు ఏబిసి A to Z 26 అక్షరాలు ఇంగ్లీష్లో ఉంటాయి, ఇంగ్లీష్ అక్షరాలు. యాక్చువల్గా రోమన్ అక్షరాలే, యాక్చువల్లీ ఇంగ్లీష్ లిపి లేదు, రోమన్ అక్షరాలు అవి. అయితే హెబ్రూలో ఈ అక్షరం ఎక్కడ దొరుకుతాయి అంటే కీర్తన గ్రంథము 119వ కీర్తన తీయండి. అసలు 119వ కీర్తన తీయండి, బైబుల్ తీయండి. పైన ఏముంది, చిన్న రాసుంటారు పైన, చిన్న పేరు ఆలిఫ్ అంటే ఏ అనమాట. ఏలిఫ్ అంటే అప్పుడు ఏ టు జెడ్ ఎలా ఉంటుంది, ఆలిఫ్. కొంచెం కిందకి వెళ్తే అలాంటి పదం ఇంకో కొంచెం కొన్ని అధ్యాయులతో కొంచెం సెంటెన్స్ అయిపోతుంది. మళ్ళీ బేత్ అంటే అక్షరాలు అవి అలా వెళ్ళిపోతే 119వ కీర్తనలోకి వెళ్ళిపోతే మనకి అక్షరాలన్నీ కనబడతాయి. అవే హెబ్రీ అక్షరాలు. ఓకేనా, హెబ్రీ అక్షరాలు 22 ఉన్నాయి కనుక హెబ్రీ బైబిల్ కూడా ముఖ్యంగా పాత నిబంధన 22 ఉండాలని మనం అనుకున్నారు, కానీ కుదరలేదండి, వాళ్ళకి కుదరలేదు. కనుక వాళ్ళు ఏం చేశారంటే 24 చేసుకున్నారు, దాన్ని 24 చేసుకున్నారండి. 24 కన్ఫర్మేషన్ చేసుకున్నారు. ఈ 24 పుస్తకాల్ని వీళ్ళు తనక్ అని పిలుస్తారు. ఓకేనా, ఎందుకు పిలుస్తారు, ఏంటి దాని సంగతి, అసలు 39 కదా, ఇదేంటండి మళ్ళీ మీరు హెబ్రీ బైబిల్ 24 పుస్తకాలే అంటున్నారని మీకు ఒక డౌట్ రావచ్చు. ఓకేనా, ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత నేను చెప్తాను. బైబిల్ మనకు తెలియాలంటే కాలమానం తెలియాలి. పాత నిబంధన ఫస్ట్ మనకు తెలియాలి, కాలమానం. తర్వాత పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో ఉన్న కాలమానం. ఓకేనా, ఓకే. దాని తర్వాత కొత్త నిబంధన కాలమానం. కొత్త నిబంధన కాలమానం మొదటి 100 సంవత్సరాలు. ఇది మనకు అందరికీ తెలుసు. తెలియాల్సింది పాత నిబంధన కాలమానం. మరీ ముఖ్యంగా మనకు తెలియాల్సింది పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉన్న మధ్యలో ఉన్న కాలమానం. ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ఈ మధ్యలో ఉన్న కాలమానం మనం బాగా తెలిస్తే మనకు బైబిల్ బాగా అర్థమవుతుంది. అప్పుడు ఏం జరిగింది, ఎవరు పరిపాలించారు, ఏ మతం ఉంది, ఎలాంటి దాన్ని ఏమంటారు పరిస్థితులు అక్కడ సమాజంలో ఉన్నాయి, ఇవి మనకు ముందు తెలియాలి. అవన్నీ తెలియజేస్తాను మీకు PDF ని రన్ చేస్తాను. కనబడుతుందా బ్రదర్? ఇలాగే ఉన్నామండి. అపోక్రిఫా అంటే ఏమిటి? ఓకేనండి, క్యాథలిక్ అనువాదం
దైవానుసారమా? దైవానుసారమా, ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఓకేనా. అపోక్రిఫా అంటే ఏంటి చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనక్ యూదులు బైబిల్ ఏంటంటే తనక్ అనమాట. గమనించాలి. ఓకేనా. ఈ తనక్ అనే పదం ఎలాగొచ్చింది అనేది మనం చూస్తే కనుక, తనక్ అనే పదం ఎలాగొచ్చిందని చూస్తుంది. హిబ్రూ తోరా అనే పదం నుంచి తా వచ్చింది, టిఏ. ఈ చదవండి. తోరా అంటే తోరా నుంచి ఏమొచ్చింది, టిఏ వచ్చింది. ఇంకా చదవండి. నివీమ్ నుంచి ఎన్ఏ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ కితువిమ్ నుంచి ఏమొచ్చింది, కా వచ్చింది. తనక్ హిబ్రూ బైబిల్ ఏమంటారు, తనక్ అంటారు. ఓకేనండి. ఇది ప్రపంచంలో ఉన్న యూదులందరూ నమ్మే బైబిల్ అని గమనించాలి. ఓకేనండి. హిబ్రూ బైబిల్లో ఈ తనక్ లో ఈ 3 పదజాలను మనం వాడాం కదా, దానికి ఫస్ట్ లా అంటారు. దాన్ని తనక్ టిఏ అంటే లా. ఓకేనా. ఎన్ఏ అంటే ప్రాఫిట్స్, కేహెచ్ అంటే రైటింగ్స్. గమనించాలి. ఇక్కడ చూడండి, తోరాలో 5 పుస్తకాలు ఉంటాయి. ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఉంటాయండి. తర్వాత ప్రాఫిట్ పుస్తకాలు ఎలా ఉంటాయంటే యెహోషువ, న్యాయాధిపతులు, సమూయేలు మొదటి గ్రంథం 2 గ్రంథం కలిసి ఒక బుక్ గా ఉంటుందండి. వాళ్ళు మనకు 2 వేరు ఉంటాయి. వీళ్ళకి ఒకటే పుస్తకం. రాజుల గ్రంథం 1, 2 మనకు వేరుగా ఉంటుంది, వాళ్ళకి ఒకటిగా ఉంటారు. గమనించాలి. అలాగే మేజర్ ప్రాఫిట్స్ యెషయా, యెరెమియా, యెహెజ్కేల్ మేజర్ ప్రాఫిట్స్ అన్నమాట ఇది. ఓకేనండి. రైట్. యెషయా, యెరెమియా, యెహెజ్కేల్. అలాగే 12 పుస్తకాలు మైనర్ ప్రాఫిట్స్. ఓకేనండి. రైట్. నెక్స్ట్ రైటింగ్ లోకి వెళ్ళిపోతే పోయిటరీలు 3, కీర్తనలు, సామెతలు, యోబు. అలాగే సాంగ్స్ ఆఫ్ సొలొమన్, రూతు, విలాప వాక్యాలు, గ్రంథం, ప్రసంగి గ్రంథం. అలాగే చరిత్ర పుస్తకాలు దానియేలు. ఇక్కడ మళ్ళీ ఎజ్రా, నెహెమియా కలిపి ఉంటారు. అలాగే దినవృత్తాంతాల గ్రంథం కూడా కలిపి ఉంటుంది, వేరుగా ఉండదు. అలా కలిపి ఉన్నాయి, కొన్ని పుస్తకాలు కలిపి ఉన్నాయి కనుక లెక్క ప్రకారం చూస్తే 24 వచ్చాయి. అవి గమనించాలి. మనం 39 మనం విడదీసుకున్నాం కనుక, మనం విడదీసుకున్నాం. 1వ రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథము, 1వ సామ్యుయేలు గ్రంథం, 2వ సామ్యుయేలు గ్రంథము, ఇలా మనం విడదీసుకున్నాం. యూదులు విడదీసుకోలేదు, వాళ్ళు కలిపి ఉంచుకున్నారు పుస్తకాలను కనుక వాళ్ళకి 24 వచ్చాయి, మనకి 39 వచ్చాయి. ఇది మనం గమనించాలి. అంటే మనం వాడుతున్న పాత నిబంధన, యూదులు వాడుతున్న తనక్ 2 ఒకటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాగా గమనించాలి. ఇది అర్థం అవ్వాలి. ఇది మెయిన్ పుస్తకం అనమాట. యూదులు వాడుతున్న తనక్, మనం వాడుతున్న పాత నిబంధన 2 ఒకటే. అయితే అక్కడ పుస్తకాలు ఒకటిగా కొన్ని ఉన్నాయి, కలిపి ఉంటే కొన్ని మనం విడదీసుకున్నాం. ఏ విధంగా అంటే 1వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథంగా, రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథంగా, అలా మనం విడదీసుకున్నాం అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం అనమాట. రైట్. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఈ పుస్తకం చదివితే చాలా క్లారిటీ వస్తుంది. అండి. పొలిటికల్, రిలీజియస్ అండ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్. కల్చరల్ అంటే అక్కడ పరిస్థితులు బట్టి చెప్తున్నా. హిస్టరీ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్ బైబుల్, సంస్కృతి. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తనక్ నుంచి ఒక బైబిల్ తర్జుమా అయిందండి. తనక్ ఎన్ని పుస్తకాలు అని చెప్పాను? 24 పుస్తకాలు యూదులకు ఉంటే మనకి 39 ఉన్నాయి. అది 2 ఒకటేనండి. అందులో ఏ ఎడిషనల్ బుక్స్, ఏ మైనస్ బుక్స్ ఉండవు. సేమ్ బుక్స్. మనం 39 నుంచి పెట్టుకున్నాం, వాళ్ళు 24 పెట్టుకున్నారు. డిఫరెన్స్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 285 BCలో ఏం జరిగిందో, 285లో ముందుగా ఒక బైబిల్ రాయబడింది. ఆ బైబిల్ పేరు ఏంటండి? చదవండి. ఏంటిది?
సెప్ట్యోజింట్ అంటారు దీన్ని. ఓకేనండి, నా చేతిలో ఉంది, ఒకసారి నా చేతిలో ఉంది చూపిస్తానండి. నా చేతిలో ఉంది, నేను చూపిస్తాను, జాగ్రత్తగా నేను చూడాలి. చూడండి. అపోక్రిఫా తర్వాత యాడ్ అయింది, కానీ మనకు కావాల్సిన మెయిన్ ఏంటంటే ఇది అనమాట. రైట్, ఇదేంటి అని మనం, చాలా లావు ఉంది బుక్. రైట్, ఇదేంటి అని మనం అర్థం చేసుకుంటే, ఇదేంటి అని అర్థం చేసుకుంటే మొట్టమొదటి తర్జుమా అండి. మొట్టమొదటి తర్జుమా. ఈ తర్జుమా తనక్ ఏం చేశారంటే తర్జుమా చేశారు. ఎంతమంది తర్జుమా చేశారంటే రబ్బీసు 70 మంది రబ్బీసు తర్జుమా చేశారండి. ఏమండి, 72 మంది, సారీ 72 మంది స్కాలర్స్, జూస్ స్కాలర్స్ ఫ్రమ్ జెరూసలేం ఏం చేశారు, ట్రాన్స్లేట్ చేశారు. దీన్ని దేంట్లో ట్రాన్స్లేట్ చేశారండి, గ్రీక్ లో అండి. ఫస్ట్ గ్రీక్ లాంగ్వేజ్ లో ఎందుకు ట్రాన్స్లేట్ చేశారో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని గ్రీక్ లోకి ట్రాన్స్లేట్ చేశారు. హెబ్రూ నుంచి 24 పుస్తకాలుగా ఉన్న తనక్ ఏం చేశారంటే గ్రీక్ లోకి తర్జుమా చేశారు. ఎంతమంది తర్జుమా చేశారంటే 72 మంది తర్జుమా చేస్తారండి. ఒకసారి వినండి, 72 మంది తర్జుమా చేస్తారండి. మొత్తం అన్ని తర్జుమా వదిలి పెట్టారండి. అంటే ఒకే గదిలో మొత్తం అందరూ తర్జుమా చేసుకుని వెళ్ళిపోయారు. అందరూ హెబ్రూ బైబిల్ తీసుకొని చక్కగా తర్జుమా చేశారు. 72 మంది తర్జుమా చేస్తే 72 మంది చేసిన ఆ తర్జుమా అన్ని ఒకలాగే చేయగలిగారు వాళ్ళు, చిన్న తేడా లేకుండా ఒక్కలాగే చేయగలిగారండి తర్జుమా. ఏ తప్పులు లేకుండా తర్జుమా చేశారు. అది గ్రేట్నెస్ అనమాట. అది గ్రేట్నెస్. బైబిల్ మనిషి తర్జుమా చేశారు. నేను నాకు తర్జుమా చేయడానికి నాకు ఒక బుక్ ఇచ్చారండి, మీకు తర్జుమా చేయడానికి మీకు ఒక బుక్ ఇచ్చారు అనుకున్నాం. మీ ఆలోచనలు వేరే ఉంటాయి, నా ఆలోచనలు వేరే ఉంటాయి కదా. ఎక్కడో దగ్గర సెంటెన్స్ లో మార్పులు ఉంటాయి, ఎక్కడో దగ్గర మనకి డిఫరెన్స్ కనబడతాయి కదా. మారుతుంది, స్టైల్ ఆఫ్ రైటింగ్ మారుతుంది, గ్రామర్ మారుతుంది, ఇలా మారుతుంది. కానీ ఎక్కడ గ్రామర్ మారలేదు, ఎక్కడ ఏం మారలేదు, అందరూ ఒకలాగా రాశారండి. అది విచిత్రం. మరి దీంట్లో దైవ ప్రేరణ లేదంటారా? తర్జుమాలో ఖచ్చితంగా దైవ ప్రేరణ ఉందండి. ఫస్ట్ లో గ్రీక్ లో రాయబడిన బైబిల్ని దీన్ని మనం తీసుకుంటాం. రైట్, దీనికి సంబంధించిన వివరణ ఇక్కడ మనకి ఇంగ్లీష్ లో రాయబడింది, గమనించగలరు. నేను ముందుకు వెళ్ళిపోతాను, ఇది చదవవసరం లేదు, నో ప్రాబ్లం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎంతలో తర్జుమా చేశారండి? పాత నిబంధనతో 39 పుస్తకాలు దేంట్లో తర్జుమా చేశారు? గ్రీక్ లోకి తర్జుమా చేశారు. గమనించండి. రైట్, అప్పుడు పరిస్థితులు మనం ఫస్ట్ తెలియాలి. ఎవరు రూల్ చేశారు? 539 BC to 400 BC అంటే మధ్యకాలం అండి. ఇది ఏ కాలం? పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యకాలంలో ఎవరు రూల్ చేశారంటే పర్షియన్స్ ఫస్ట్ పరిపాలించారు, దాని తర్వాత గ్రీకులు పరిపాలించారు, దాని తర్వాత రోమన్స్ పరిపాలించారు. గమనించారు. మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో కాలం ఇది. రైట్, రూల్ ఎవరు చేశారండి? పర్షియా, గ్రీక్, రోమా. అలాగే మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త 4 BC to 30 AD ఎవరు పరిపాలించారంటే రోమన్ రోమిల్ రూల్లో ఇది రాయబడింది ఈ పుస్తకం. గమనించండి, ఈ పుస్తకాలు రాయబడ్డాయన్నమాట. గమనించలేదు మనం. ఓకేనా? చర్చ్ పీరియడ్ అపోస్తల కార్యాల నుంచి ప్రకటన గ్రంథం వరకు AD 30 నుంచి AD 100 వరకు రోమన్ రూల్. అప్పుడు కూడా రోమన్ రూల్ ఉంది. ఎవరు పరిపాలించారు? 1 పర్షియన్స్ పరిపాలించారు, 2 గ్రీకులు పరిపాలించారు, 3 రోమన్స్ పరిపాలించారు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రైట్, ఇంకా కొంచెం ముందుకెళ్దాం. ఇందుకు ఏ మతం ఉంది? అప్పటికి రిలీజియన్ ఏముంది అని ఆలోచిస్తే ఆ డేట్లోనే రిలీజియన్ ఏముందంటే యోధా మతం ఉంది. జుడాయిజం అంటారు దీన్ని, జుడాయిజం. యోధా మతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోధా మతం ఉంది ఈ కాలంలో 539 BC నుంచి 400 BC వరకు జుడాయిజం ఉంది. అలాగే గ్రీక్ రిలీజియన్ ఉంది. ఏ రిలీజియన్ ఉందండి ఇక్కడ? గ్రీక్ రిలీజియన్ అంటే గ్రీకేయులు మతం ఉందన్నమాట. తర్వాత రోమీలు మిక్స్డ్, రోమీలు సగం గ్రీకులు సగం, దేవతలు మిక్స్ అయిపోతారు చూసారా అన్నమాట. 2 మతాలు కలిసి ఒక మతం అన్నమాట. గ్రీకులు రోమీలు కలిసిన మతం మనకి మూడోదిగా మనకు అప్పుడు కనబడుతుంది. రైట్, ఈ కాలంలో మలాకి నుంచి మత్తయి సువార్త మధ్యకాలం ఇది.
ఉన్న మతం. ఇందా మనం ఏం చూస్తాం, రూల్ చూస్తాము, ఇప్పుడు మతం చూస్తున్నాం. రైట్. నెక్స్ట్ మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు ఏ రిలీజియన్ ఎక్కువ ఉందంటే యూదా రిలీజియన్ ఉంది. ఓకేనా. ఇకపోతే 30 AD నుంచి 30 వరకు, 30 AD నుంచి 100 వరకు ఆలోచిస్తే జుడాయిజం, క్రిస్టియానిటీ, అలాగే గ్రీక్ రోమన్ రిలీజియన్ మనకు ఉంది. అంటే ఈ రిలీజియన్స్ ఉన్నాయి, ఈ కాలంలో ఈ రిలీజియన్స్ ఉన్నాయి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత కల్చర్ ఏంటి? యూదుల కల్చర్ ఉంది, గ్రీక్ కల్చర్ ఉంది, గ్రీగో రోమన్ కల్చర్ ఉంది, అలాగే జూస్ కల్చర్ ఇక్కడ కనబడుతుంది. మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు గ్రీగో రోమన్ కల్చర్ మనకు అర్థమవుతుంది, కనబడుతుంది ఇక్కడ మనకి. రైట్. ఇదిగో యూదుల కల్చర్, గ్రీగో రోమన్ కల్చర్ గమనించాలి. ఈ కల్చర్ మనకు ఉంది. అంటే కల్చరల్ విధానం కూడా మనకు తెలియాలి. కల్చరల్ ఏ సంస్కృతి అప్పుడు పనిచేస్తుంది, వర్కౌట్ అవుతుంది, ఆ టైంలో ఉంది. మనకు 3 విషయాలు ఇప్పుడు అర్థమయ్యాయి. ఏం అర్థమయ్యండి మనకి? ఏమర్థమయ్యాయి? 3 విషయాలు అర్థమయ్యాయండి. 3 విషయాలు. ఒకటి ఏ రూలు, ఏ రిలీజియన్, ఏ కల్చర్. రూల్, రిలీజియన్, కల్చర్. ఇది మనం బాగా ఆ 3 మనకు అర్థమవుతాయి. అప్పుడు మనకి మిగతా పాఠం అంతా క్లియర్ గా అర్థమవుతుంది అన్నమాట. ఎలా రాయబడింది, ఎందుకు ఈ మధ్యలో పుస్తకాలు యాడ్ అయ్యాయి అనే విషయం మనకు అర్థమవుతుంది అనమాట. గమనించాలి. రైట్. ముందుకు వెళ్ళిపోదామండి. కొంచెం ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, జాగ్రత్తగా నేర్చుకుంటే చాలా మంచి విషయాలు మనకు అర్థమవుతాయి. క్లారిటీగా నేను స్లోగా వెళ్తాను, కంగారు లేదు. ముందుగా తనక్ లో 5 పుస్తకాలు ముందేంటి? ఆదికాండం నుంచి పుస్తకాలు అనమాట, ద్వితీయోపదేశ కాండం వరకు. తర్వాత ఇక్కడ 8 బుక్స్ అండి. 8 బుక్స్ లో యెహోషువ, తర్వాత న్యాయాధిపతులు, సమూయేలు గ్రంథం, రాజుల గ్రంథం, సింగిల్ పుస్తకాలు కదా అవి. ఎస్. తర్వాత మేజర్ ప్రాఫిట్స్ యెషయా, యెర్మియా, యెహెజ్కేల్. తర్వాత మైనర్ ప్రాఫిట్స్ హోషియా నుంచి మలాకి వరకు చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి కదా. ఎస్. తర్వాత రైటింగ్స్ 11 పుస్తకాలు ఇవి. ఒక కీర్తనలు, సామెతలు, యోబు, అలాగే పర్వగీతాలు, రూతు, విలాప వాక్యాలు, ప్రసంగంలో ఎస్తేరు గ్రంథం. తర్వాత హిస్టారికల్ బుక్స్ దానియేలు గ్రంథం, ఎజ్రా, నెహెమియా కలిపి ఉండే. మళ్ళీ ఎజ్రా, నెహెమియా మనకు వేరు ఉంటాయి, కానీ ఇక్కడ కలిపి ఉన్నాయి. ఇక్కడ తర్వాత దినవృత్తాంతాలు ఒకే గ్రంథం. ఓకేనండి. ఇది కాలం చూడండి. కాలం 70 నుంచి 200 ADలోగా 24 పుస్తకాలు కన్ఫామ్ చేస్తున్నారు. దీన్ని తనక్ అంటారండి. దీన్ని తనక్ అంటారు. కెనాన్ అంటే అర్థం ఏంటి చెప్పి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కెనాన్, దీన్ని కెనాన్ చేయబడ్డాయి అనమాట. ఇవి 24 పుస్తకాలుగా కెనాన్ చేయబడ్డాయి. కెనాన్ అంటే ఏదో అనుకోకండి, కొలబద్ద అంటే ప్రామాణికత, స్టాండ్ అన్నమాట. స్కేల్, స్టాండర్డ్, కొలబద్ద అని పదం. అసలు కొలబద్ద అని మన బైబిల్లో చాలా ప్లేసుల్లో ఉంది మనకి. అలాగే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో కూడా స్టార్టింగ్ లో కొలబద్ద తీసుకొని కొలువుము అంటాడు దేవుడు. అన్నిటికీ బైబిల్ రిఫరెన్స్ ఉన్నాయి. కొలబద్ద అంటే కెనాన్ అంటే బట్టి కొలబద్ద, ప్రామాణికత అంటారు. ఇది మనం జాగ్రత్తగా, ఇంతవరకు అర్థమవుతుందా? రైట్. ఇంకా ముందుకు వెళ్తాను నేను. ముందు కట్ అయ్యారు. కనబడుతుందా? నెట్ కొంచెం ఫ్లక్చుయేట్ అయింది. నెట్ ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇప్పుడు కనిపిస్తుంది సార్, చెప్పండి. కనబడుతుంది కదా. రైట్. చూడండి, ఫస్ట్ 22 అనుకున్నారట. ఇక్కడ చెప్తున్నారండి. ఫస్ట్ 22 అనుకున్నారట, కానీ దాని తర్వాత దేవుడు ఏం చేశాడంటే 24 చేశారు అది. సో కొన్ని మెయిన్ పుస్తకాలు, ముఖ్యంగా ఎస్తేరు గ్రంథం తర్వాత యాడ్ అయిందండి. కొన్ని పుస్తకాలు యాడ్ అయ్యాయి. ముందు అవి వద్దు అనుకున్నారు, దాని తర్వాత లేదు, అది ఖచ్చితంగా ఉండాలని ఎస్తేరు గ్రంథం కూడా యాడ్ చేయడం జరిగింది. మొత్తానికి 24 పుస్తకాలుగా పాత నిబంధన తనకు మనకు కనబడుతుంది. రైట్. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పుస్తకాలు 7 పుస్తకాలు ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి అనేది మనకు ముఖ్యమైన విషయం అండి. ఈ ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి? పాత నిబంధనేమో 39 పుస్తకాలు, యూదుల దగ్గర ఏమో 24 పుస్తకాలుగా ఉన్నాయి. అవి మన దగ్గర వచ్చేసరికి కొంచెం డివైడ్ చేసి 1వ రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం, 1వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం, ఎజ్రా, నెహెమియాలు విడగొట్టారు. అలా విడగొట్టుకొని వచ్చి మొత్తానికి మనం 39 పుస్తకాలుగా
మనకి మనకి ఈ గ్రీకు బైబిల్ని మొట్టమొదటిగా తర్జుమా చేశారు, గమనించారు. ఫస్ట్ నేను నన్ను చూపిస్తాను, దాంతో గ్రీకు బైబిల్ తర్జుమా చేశారు. రైట్. ఇప్పుడు మధ్యకాలం వచ్చిందండి. మధ్యకాలం అంటే ఏంటి? పాత నిబంధనకి కొత్త నిబంధన. అప్పుడు రూల్ ఏంటి? రూల్స్ ఏవొచ్చాయి? 1 పర్షియన్, 2 గ్రీక్, 3 రోమన్స్. అంటే ఎన్ని భాషలు ఉన్నాయి ఇప్పుడు? పర్షియా భాష ఒకటి ఉంది, గ్రీక్ భాష ఉంది, గ్రీక్ లాంగ్వేజ్, రోమన్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసండి? రోమన్ లాంగ్వేజ్ అంటే ఏంటండి? లాటిన్. బాగా గమనించాలి. రోమన్ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు లాటిన్ అనమాట. లాటిన్ లాంగ్వేజ్. మరలా చెప్తున్నా, హిబ్రూ మనకు తెలుసు. బైబిల్ ఫస్ట్ హిబ్రూ అన్నాం. హిబ్రూ బైబిల్ రాయబడింది హిబ్రూలో ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అరమిక్, అది సిరియన్ లాంగ్వేజ్. అరమిక్ లాంగ్వేజ్ సిరియన్ లాంగ్వేజ్. ఓకేనండి, రైట్. హిబ్రూ భాష మాట్లాడడం అంటే యూదులకు ఇష్టం లేదు. సారీ, ఇష్టం ఎవరికి? మన రోమిల్కి ఇష్టం లేదు. రోమిల్ కాలంలో ఉండేవారు కదా మన యూదులు, వాళ్ళ అండర్లో ఉండేవారు. రోమా అండర్లో ఉండేవారు కదా యూదులు. ఈ రోమన్స్ ఏంటంటే హిబ్రూ మాట్లాడడం ఇష్టం లేదు కనుక ఎక్కువగా వాళ్ళకి ప్రెజర్ ఉండేదండి. వాళ్ళు ఎప్పుడు లాటిన్ మాట్లాడాలి లేదంటే గ్రీక్ మాట్లాడాలి అని ప్రెజర్ ఉండేది. అప్పుడు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏమో గ్రీక్, అలాగే లాటిన్ లాంగ్వేజ్. బాగా ఈ రెండు వాడుకలో ఉన్న మంచి లాంగ్వేజ్ అనమాట, పాపులర్ లాంగ్వేజ్ అనమాట. సో హిబ్రూ అనేది వాళ్ళు ఎక్కువగా మాట్లాడనిచ్చేవారు కాదు ఎక్కువ శాతం, ఎందుకంటే అది మెయిన్ లాంగ్వేజ్ అనమాట యూదులకి. సో వాళ్ళు ఏం చేసేవారంటే కొంచెం దగ్గరగా ఉన్న లాంగ్వేజ్ మీరు వేరే తీసుకున్నారు. ఏ భాష మాట్లాడేవారు అంటే అరమిక్ మాట్లాడేవారు. సిరియాలో ఉన్న సిరియన్ లాంగ్వేజ్ మాట్లాడేవారు. అందుకే యేసు వారు కూడా యేసు కాలానికి ఆయన కూడా అరమిక్ లాంగ్వేజ్ లో మాట్లాడారు అనేది మనం అర్థం చేసుకోవాలి. మీకు అర్థమవుతుందండి? అంటే వాడుకలో యూదులు ఏం చేశారంటే హిబ్రూకి దగ్గరగా ఉన్న లాంగ్వేజ్ ఏదంటే అరమిక్ కనుక వాళ్ళు అరమిక్ ఎంచుకొని అరమిక్ మాట్లాడేవారు. కానీ ప్రభుత్వం వారు ఏది ఒత్తిడి చేసేవారంటే గ్రీకు మాట్లాడండి లేదంటే లాటిన్ మాట్లాడాలని. లాటిన్ పర్షియా తర్వాత వచ్చింది కదా, పర్షియన్స్ తర్వాత ఆషూరోస్ తర్వాత వచ్చిన లాంగ్వేజ్. మన అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చిన తర్వాత వచ్చిన లాంగ్వేజ్ గ్రీక్. బాగా డెవలప్ చేశాడు వచ్చి, అతను బాగా పరిపాలించాడు కనుక ఎక్కువ అది ప్రబలింది అనమాట గ్రీక్ లాంగ్వేజ్. అందుకే కొత్త నిబంధన కూడా గ్రీక్ లోనే రాయబడి, గమనించాలి. కొత్త నిబంధన కూడా గ్రీక్ లోనే రాయబడింది. అందుకే ఇప్పుడు రైట్, ఇప్పుడు గ్రీక్ లో ఉన్న కొత్త నిబంధన, పాత నిబంధన హిబ్రూలో ఉంది. రైట్. తర్వాత మరొక లాంగ్వేజ్ లో ఉంది, అదే గ్రీక్ లాంగ్వేజ్ లో. పాత నిబంధన కూడా గ్రీక్ లాంగ్వేజ్. మన చేతిలో ఇప్పుడు ఏంటంటే హిబ్రూ భాషలో రాయబడిన బైబిల్, అలాగే ఆ గ్రీకు భాషలో రాయబడిన ఈ పుస్తకం మీకు చిన్న చూపించాను కదండి. రైట్, ఈ పుస్తకం 72 మంది స్కాలర్స్ రాసిన ఈ పుస్తకం. గ్రీకు కొత్త నిబంధన ఉంది మన చేతిలో. రైట్. కాలం మారుకొని వచ్చింది. కాలం మారుకొని వచ్చిన తర్వాత ఈ గ్రీకు పరిపాలనలో ఉన్న యూదులు అలెగ్జాండ్రియాలో ఉన్నారు. అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో ఉన్నారు. ఓకేనండి. అలాగే రోమన్ రూల్లో ఉన్న యూదులు పాలస్తీనా యూదులు అంటారు వీళ్ళని. పాలస్తీనా యూదులు అంటే 2 రకాల యూదులు ఉన్నారన్నమాట. ఒకరు పాలస్తీనా యూదులు, రెండో వాళ్ళు ఎవరంటే అలెగ్జాండ్రియాలో ఉన్న గ్రీసుకి సంబంధించిన యూదులు ఉన్నారు. వీరు ఈ అపోక్రిఫా అనే పుస్తకాలని వాళ్ళు ముందే రాసుకుని ఉంచుకున్నారండి. అంటే అప్పుడు జరిగిన ఏ కాలంలో జరిగిన మలాకి నుంచి మత్తయి సువార్త మధ్యకాలంలో జరిగిన విషయాల్ని వాళ్ళు రాసుకుని ఉంచుకున్నారు. ఎవరు అలెగ్జాండ్రియాలో ఉన్న యూదులు. గమనించాలి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ లో పెట్టుకోవాలి. రైట్. దాని తర్వాత కాలం మారిన తర్వాత క్రైస్తవ్యాన్ని బాగా అణగదొక్కేశారు. యూదుల యొక్క మందిరాన్ని, సొలొమోను కట్టిన మందిరాన్ని, అలాగే ఎజ్రా నెహెమియా తర్వాత పునర్నిర్మాణం చేసిన మందిరాన్ని పడగొట్టేసిన తర్వాత, క్రైస్తవులు చెల్లాచెదురైపోయిన తర్వాత రహస్య సంఘం ఏర్పడింది. ఒక 300 సంవత్సరాల రహస్య సంఘం ఏర్పడింది. క్రీస్తు తర్వాత ఏడీలో 400 సంవత్సరాలు వచ్చింది, 400. అప్పుడు రోమన్ క్యాథలికిజం అనేది బయలుదేరింది. గమనించాలి. ఇందులో
ప్రాముఖ్యమైన వ్యక్తి పేరు జెరోమి. ఈయన్ని సెయింట్ జెరోమి అంటారు. ఫస్ట్ ఈ పేరును బాగా గమనించాలి, చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అండి. సెయింట్ జెరోమి అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఈయన భాషా పండితుడు అండి, భాషల్లో పండితుడు. ముఖ్యంగా రోమన్ లాంగ్వేజ్ బాగా వచ్చిన వ్యక్తి, రాయడం కానివ్వండి, మాట్లాడడం కానివ్వండి. సో చర్చ్ ఏం చేసిందంటే, మరి గ్రీకులో ఉన్న బైబిల్ కానివ్వండి, హెబ్రూలో ఉన్న బైబిల్ కానివ్వండి, దీన్ని తర్జుమా చేయమని ఆయనకి వేడుకుందండి. ఎవరిని? సెయింట్ జెరోమిని. సో ఆయన కూడా మంచి ఇంట్రెస్ట్ ఉంది, ఆయన జెరోమిని ఆయన కూడా మంచి ఇంట్రెస్ట్ ఉంది కనుక ఆయన ఏం చేశాడంటే బైబిల్ని లాటిన్ లాంగ్వేజ్ లో తర్జుమా చేయడం మొదలుపెట్టాడు. లాటిన్ లాంగ్వేజ్ లో తర్జుమా చేయడం మొదలుపెట్టాడు. ఇది మస్ట్ బాగా గమనించాలి. లాటిన్ లాంగ్వేజ్ లో తర్జుమా చేయడం మొదలుపెట్టాడు. ఈయన 24 పుస్తకాలు, హిబ్రూలో ఉన్న 24 పుస్తకాలను తీసుకొని మొట్టమొదటిగా తర్జుమా చేసిన ఈ పుస్తకాన్ని తీసుకోలేదండి. ఈ పుస్తకాన్ని తీసుకోలేదు. యాక్చువల్లీ ఈ పుస్తకాన్ని తీసుకోమని గ్రీక్ నుంచి తర్జుమా చేయమంటే ఆయన నుంచి డైరెక్ట్ గా హిబ్రూకి వెళ్ళిపోయి హిబ్రూ నుంచి ఏం చేశాడంటే తర్జుమా చేశాడు అనమాట. ఓకేనండి, తర్జుమా చేశాడు. దేంట్లో తర్జుమా చేశాడు? లాటిన్ లాంగ్వేజ్ లో తర్జుమా చేశాడు. అప్పటికి ఆ కాలానికి 400 ఏడీలో రోమన్ లాంగ్వేజ్ అనేది టాప్ లాంగ్వేజ్ అనమాట, గ్రీక్ కంటే టాప్. ఒక్కసారి రోమన్ లాంగ్వేజ్ వస్తే ప్రపంచవ్యాప్తంగా మనం వెళ్ళి బతికోవచ్చు. ఇప్పుడు ఎలాగ ఇంగ్లీష్ మనం చదివితే, ఇంగ్లీష్ లేదా మనం ఎక్కడైనా మాట్లాడితే, ఫ్లూయెంట్ గా మాట్లాడితే ఏ దేశంకి వెళ్ళి మనం ఎలాగైతే బ్రతికేస్తామో, ఆ రోజుల్లో లాటిన్ వస్తుంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి బతికేవచ్చు అనమాట. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, యూరోప్ లో కూడా ఎక్కువ ప్రబలం ఉండే లాంగ్వేజ్ అనమాట. సో ఈయన ఏం చేసినట్టే లాటిన్ లాంగ్వేజ్ లో దీన్ని తర్జుమా చేసినట్టు 24 పుస్తకాలను 39 పుస్తకాలుగా తర్జుమా చేసినట్టు మొత్తాన్ని. పాత నిబంధన చేశాడు, అలాగే కొత్త నిబంధన చేశాడు. మొత్తానికి బైబిల్, లాటిన్ బైబిల్ మనకు వచ్చేసింది. ఏ బైబిల్ వచ్చిందండి? లాటిన్ బైబిల్ వచ్చింది. దీన్ని లాటిన్ వాల్గేట్ అంటారు, దీన్ని లాటిన్ వాల్గేట్ అంటారు అనమాట దీన్ని. ఓకేనండి, ఈ పేరు బాగా గుర్తుపెట్టు. ఎప్పుడైతే ఇది లాటిన్ వాల్గేట్ లో బైబిల్ తర్జుమా అయిందో ప్రపంచవ్యాప్తం అయిపోయిందండి. ఎందుకంటే అందరూ చదవడం మొదలుపెట్టారు, బైబిల్ ప్రపంచవ్యాప్తంగా బైబిల్ చదవడం మొదలు పెట్టారు. ఇక ఆ భాషలో నుంచే, ఆ లాటిన్ భాషలో నుంచి ఇంగ్లీష్ బైబిల్ తర్జుమా అయింది, ట్రాన్స్లేట్ అయింది. ఇక మరి ఇంగ్లీష్ లో అప్పటికి మన బ్రిటిష్ రూల్ వచ్చిన తర్వాత విపరీతం అయిపోయింది అనమాట. అక్కడి నుంచి అంటే ప్రపంచవ్యాప్తంగా బైబుల్ ప్రచురం జరిగిందంటే కారణం సెయింట్ జెరోమి అనొచ్చు. ఒక మాటలో చెప్పాలండి, ఆయన బైబిల్ని లాటిన్లోకి మార్చడం, లాటిన్ వాల్గేట్ని తీసుకురావడం, దాంట్లో నుంచి ఇంగ్లీష్ బైబిల్ తర్జుమా చేయబడడం, ప్రపంచవ్యాప్తం అవడం, అది మనకి సెయింట్ జెరోమి చేసిన మేలు. ఓకేనండి, అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు అపోక్రిఫా ఎలాగ వచ్చింది అనేది మనకు మెయిన్ పాయింట్. అపోక్రిఫా ఎలాగ వచ్చిందంటే ఈ అలెగ్జాండ్రియాలో ఉన్న యూదులు కొంత ప్రేరణ ఇచ్చారు. సెయింట్ జెరోమి రాస్తున్నప్పుడు ఏం చేశారంటే ఇది కూడా తర్జుమా చేయండి అని. నేను చేయను అనేసాడు ఫస్ట్. అప్పుడు ఇంకో అతను ఉన్నాడు అనమాట, ఆయన పేరు సెయింట్ అగస్టిన్. సెయింట్ అగస్టిన్ ఆయన ఏం చేశాడంటే ఈ సెయింట్ జెరోమిని ఇద్దరు ఒకే కాలంలో ఉండేవారు కదా. ఒకే కాలంలో ఉండడంలో ఎలాగైనా దీన్ని తర్జుమా చేయండి అని చెప్పి మన జెరోమి గారిని రిక్వెస్ట్ చేయడం వల్ల ఆయన దాన్ని కూడా, ఈ సెట్రజం కూడా మొత్తం సెట్రజన్ని చూసి, అలాగే హెబ్రూ బైబిల్ చూసి, రెండు చూసి ఏం చేసిందంటే ఈ అపోక్రిఫా పుస్తకాలని అలెగ్జాండ్రియాలో ఉన్న ఈ యూదుల ప్రేరణ ద్వారా వాటిని కూడా తర్జుమా చేయడం జరిగిందండి. కానీ సెయింట్ జెరోమి ఏమన్నాడంటే నేను అవి ప్రామాణిక గ్రంథాలుగా చూడట్లేదు, చూడట్లేదు, అవి అపోక్రిఫాగానే చూస్తున్నాను. అపోక్రిఫా అంటే అప్రామాణిక గ్రంథాలు అని. ఎందుకంటే మరి రోమన్ క్యాథలిక్ చర్చ్ మరి స్టార్ట్ అయిందంటే వాళ్ళకి బైబిల్ అసలు ఉందంటే, ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది, వాళ్ళకి బైబిల్ అనేది ఉందంటే కారణం సెయింట్ జెరోమి. కానీ సెయింట్ జెరోమి చెప్పిన మాటలు వాళ్ళు వినట్లేదు, గమనించాలి. సెయింట్ జెరోమి ఆ పుస్తకాలు ఎలా చూశాడు? అపోక్రిఫాగా చూశాడు తప్ప ప్రామాణిక పుస్తకాలుగా చూడలేదు. ఇది మనం గమనించుకోవలసిన ముఖ్యమైన విషయం.
గమనించాలి, ఇది అంత గమనించాలి. కష్టపడి రాశాడు కానీ అది ఎలా సార్ అది? కాదు అంటే గమనించాలి, మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అర్థం చేసుకోవాలంటే అది అప్రామాణిక పుస్తకాలను ఏ విధంగా అన్నాడు, ఎందుకు అన్నాడు అప్రమాణ పుస్తకాలని? అంటే మనుషుల ప్రేరణ వల్ల కొన్ని పుస్తకాలు వచ్చి చేర్చబడ్డాయండి. కానీ యూదులు కానీ ఇటు క్రైస్తవులు కానీ ఈ పుస్తకాల్ని అపోక్రిఫా అనే ఈ పుస్తకాల్ని ప్రామాణిక గ్రంథాలుగా వీళ్ళు ఒప్పుకోరు. కానీ రోమన్ క్యాథలిక్స్ మాత్రం ఈ పుస్తకాలని దైవ గ్రంథాలుగా, రెండవ కెనాన్గా, ఒక మాటలో చెప్పాలంటే సెకండ్ కెనాన్గా వాళ్ళు ఒప్పుకుంటారండి. ఫస్ట్ కెనాన్ అంట 24 పుస్తకాలు లేకపోతే 39 పుస్తకాలు ఫస్ట్ కెనాన్ అయితే, ఇవి రెండవ కెనాన్ సెకండ్ కెనాన్ అని వీళ్ళు ప్రకటించుకున్నారు. ఆ విధంగా రోమన్ క్యాథలికిజంలో ఈ అపోక్రిఫా పుస్తకాలు అంటే అప్రమాణిక పుస్తకాలు చేర్చడం జరిగిందండి. ఈ పుస్తకాలు దైవావేశం వల్ల కలిగినవి కావు. అందుకనే కొత్త నిబంధనలో ఎక్కడ కూడా ఒక్క సెంటెన్స్ అపోక్రిఫా అనే పుస్తకాల్లో నుంచి ఎవరు కోట్ చేయలేదు. యేసుక్రీస్తు కానీ, పౌలు కానీ, లేకపోతే శిష్యుల్లో ఎవరైనా కానివ్వండి, 27 పుస్తకాల్లో ఉన్న ఏ భక్తుడు కూడా, లేదా యేసుక్రీస్తు కూడా ఎప్పుడు కూడా పాత నిబంధనలో ఆదికాండం నుంచి మలాకీలో ఉన్న ప్రవచనాలే వాడారు కానీ వాళ్ళ బ్రతుకులో, లేదంటే వాళ్ళ ప్రచురణలో, లేదంటే వాళ్ళ సువార్తలో యేసు సువార్త చెప్పారు. ఈ సువార్తలో యెషయా గ్రంథం చూపిస్తాడు, ఇర్మియా గ్రంథం చూపిస్తాడు, మిగతా గ్రంథాలు 24 తనకులో చూపిస్తారు తప్ప, లేదా 39 పుస్తకాలు పాత నిబంధనలో చూపిస్తారు తప్ప ఎక్కడ కూడా అపోక్రిఫాలోని పుస్తకాలని వీళ్ళు చూపించరు. ఎందుకంటే అప్పటికి అవి అసలు ప్రామాణిక గ్రంథాలు కానే కాదు అని మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఈ ఒక్క పాయింట్ చాలండి మనకి అపోక్రిఫా అనేది ప్రామాణిక గ్రంథాలు కాదని చెప్పడానికి. అదంతా ఎలా జరిగిందో మీకు రిటర్న్ పూర్వంగా మీకు చూపిస్తానండి, ప్రూఫ్గా చూపిస్తాను. ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చదువుతూ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంగ్లీష్ లో. రైట్. The word apocrypha also means hidden or concealed and derived from the Greek word apokryphos and is applied to denote a collection of books which never formed part of the Old Testament canonical scripture. Okay. అంటే దాయబడిన అని అర్థం ఆ పదానికి అపోక్రిఫా అంటే. అది గ్రీక్ ఇక్కడ సెంటెన్స్ వాడాడు ఏంటంటే నెవర్ ఫార్మ్డ్ పార్ట్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టిమెంట్ అన్నాడు. నెవర్ ఫార్మ్డ్ పార్ట్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టిమెంట్ కెనానికల్ స్క్రిప్చర్ అన్నాడు అనమాట. ఇది మనం బాగా గమనించాలి. అంటే ఏదైతే కొలమానంగా ఉన్న దైవ గ్రంథాల్లో ఇవి కలపలేదు వీటిని, అంతే కదా సార్? అంతే రైట్. Yes sir. Okay. The name is not the invention of the Protestants but continued to be applied since 4th century AD, long before the Council of Trent. అంటే ఆ పదాన్ని ప్రొటెస్టెంట్లు దాన్ని కనిపెట్టలేదు, కొత్తగా వాళ్ళు ఏమి దాన్ని తేలేదు. కానీ 4వ శతాబ్దం AD నుంచి అది ఉందన్నమాట. అంటే ముందే కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ అంటే వాళ్ళు కెనాన్ చేసినప్పుడు అంటే 24 ఉండాలి అని చెప్పినప్పుడు అని కాన్సెప్ట్ అనమాట. రైట్. ఓకే. The name is given by Jerome to a number of books which are placed in the Septuagint interpolated with the Old Testament sacred canon. ఆ నేమ్ అనేది జెరోమ్ ఇచ్చాడండి. జెరోమి ఇచ్చాడు. అపోక్రిఫా అనే పేరు కూడా ఆయన ఇచ్చాడు. అప్రామాణిక గ్రంథాలని ఆయన జెరోమి ఇచ్చాడు. మరి జెరోమి మాట వినరా వీళ్ళు రోమన్ క్యాథలిక్స్? సెయింట్ జెరోమిగా ఆయన పూజలు కూడా చేస్తారండి. సెయింట్ జెరోమిగా ఆయనకి పూజలు కూడా చేస్తారు వీళ్ళు రోమన్ క్యాథలిక్స్. గమనించండి. These collections appeared between Old and New Testament inspired scripture. అంటే ఇవి పాత కొత్త నిబంధనల మధ్యలో వచ్చాయి, కనిపించాయి అంటున్నారు. ఓకే. Jerome was the first to call these books apocrypha in the 4th century. మొట్టమొదటగా జెరోమి అపోక్రిఫా అని పిలిచాడంట 4వ శతాబ్దంలో. ఓకే. The dispersed Jews who lived in Egypt esteemed these books and included them in the Greek translation of the Old Testament called the Septuagint. Dispersed Jews అంటే చెదిరిపోయిన యూదులు,
ఎవరైతే ఈజిప్ట్ లో ఉన్నారో వాళ్ళు ఈ పుస్తకాన్ని బాగా ఇష్టపడి వాటిని ఏవైతే ఈ సెప్ట్యూజింట్ అనే పిలుస్తామో ఈ 70 పుస్తకాలు అందులో వీళ్ళు కలిపారంట, ఇంక్లూడ్ చేశారు. ఓకే, అవును. బట్ ద పాలస్టైన్ Jews rejected these books as these were never part of the Hebrew canon. ఈ చెదిరిపోయిన అంటే ఈ పుస్తకంలో చెప్పండి సార్. ఈ పుస్తకంలోకి అపోక్రిఫా ఎలాగొచ్చింది మీరు అడిగారు కదా క్వశ్చన్. ఈ పుస్తకంలో అపోక్రిఫా ఎలాగొచ్చింది అడిగారు కదా. అండ్ అపోక్రిఫా విత్ అపోక్రిఫా అన్నారు కదా, అదే విత్ అపోక్రిఫా అన్నారు కదా. ఇది ఈ సెప్ట్యూజింట్ లోకి అపోక్రిఫా ఎలాగొచ్చిందో చెప్తున్నాడు. గ్రీక్ లో ఉన్న గ్రీక్ దేశంలో ఉన్న కొందరు యూదులు అలా చేశారని చెప్తున్నారు అనమాట. గ్రీక్ ట్రాన్స్లేషన్ కూడా దాంట్లో కూడా అపోక్రిఫా తీసుకొచ్చిన వాళ్ళు. అంటే ఏ రకంగా అపోక్రిఫా వచ్చింది అంటే మనం కొన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నాం అనమాట. మనం అది గమనించాం. రైట్, కంటిన్యూ చేద్దాం. Yes, sir. But the Palestine Jews rejected these books as these were never part of the Hebrew canon. హెబ్రూ కెనాన్ లో ఇవి ఇప్పుడు భాగం కాదు కాబట్టి ఈ చెదిరిపోయిన యూదుల్లో పాలస్తీనా చెందిన యూదులు మాత్రం ఒప్పుకోలేదు, రిజెక్ట్ చేశారు. Yes. Yes, sir. The Roman Catholic Church accepts 11 of the apocryphal books and declared them as scripture by the Council of Trent in AD 1546. వీళ్ళు తయారు చేసుకున్న దీన్ని రోమన్ క్యాథలిక్స్ ఈ 11 పుస్తకాలు యాక్సెప్ట్ చేశారు అంటున్నాడు అనమాట ఇక్కడ రచయిత. The Orthodox Protestants and serious Bible students and scholars deny the authenticity of such claims on the basis of internal and external evidences. అంటే ఇప్పుడు ఎవరు రోమన్ క్యాథలిక్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కానీ ఖచ్చితమైన ప్రొటెస్టెంట్లు మాత్రము, సీరియస్ గా బైబిల్ చదివే స్టూడెంట్లు, స్కాలర్లు, రీసెర్చ్ చేసే స్కాలర్లు మాత్రం వీటిని ఒప్పుకోలేదు, తప్పు డినై చేస్తారు, కంప్లీట్ గా వీటిని ఒప్పుకోలేదు. ఓకే సార్. దీస్ బుక్స్ ఆర్ లేటర్ Jewish works in Greek language which are included in Roman Catholic editions of the Old Testament with the general title Deuterocanonical. Deuterocanonical అంటే రెండవ విడత కెనాన్ అని ప్రామాణికత. ఒకసారి ఉండాలి. అది తప్పు కాబట్టి వాళ్ళే మళ్ళీ కొలమానం అని వాళ్ళే మళ్ళీ చేసుకున్నారు, అంతేనా సార్? రోమన్ క్యాథలిక్స్ ఏం చేశారంటేనండి, రెండో కెనాన్ గా చెప్పాను కదా నేను మీకు, రెండో కెనాన్ గా చేసుకున్నారండి పుస్తకాలని. ఈ అపోక్రిఫా పుస్తకాలని రెండో కెనాన్ అంటే రెండో కొలమానం, రెండో ప్రామాణికత గ్రంథాలుగా అనుకుంటున్నారు వాళ్ళు. అపోక్రిఫాగా వాళ్ళు అనుకోవట్లేదు. కానీ సెయింట్ జెరోమియే అపోక్రిఫా అన్నాడు దాన్ని. కానీ వీళ్ళేంటంటే రెండో కెనాన్ గా మార్చుకున్నారు అనమాట దాన్ని. అది ఇక్కడ చెప్తున్న విషయం. ఓకే. The Church of England has taken a mediocre position and admitted into the canon in a subordinate position for the purpose of edification but not for establishment of doctrine. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయమంటారు సార్? అది పర్వాలేదా? ఇది అవసరం లేదు. రైట్. Yes, ఓకే. Books of Apocrypha are totally 15 in number but placed under 13 or 14 titles as given below. 15 పుస్తకాలు వస్తాయి అపోక్రిఫా. 15 పుస్తకాలు ఉన్నాయి. అపోక్రిఫా పుస్తకాలు 15 ఉంటే కొందరేమో 13 అని, కొందరేమో 14 అని దాన్ని విడదీసుకున్నారు తర్వాత. ఆ పుస్తకాల లిస్ట్ ఇక్కడ చూడండి. అంటే కొన్ని ఆ పుస్తకాల లిస్ట్ చూపిస్తున్నాను చూడండి. లెటర్ ఆఫ్ జెర్మియా. ఇవి తర్వాత కాలంలో వీళ్ళు ఏం చేశారు ఏంటండి, ఈ రోమన్ క్యాథలిక్ ఏం చేశారు తెలుసండి, మెయిన్ పుస్తకాలు 24 పుస్తకాలు యూదులు వాడుతున్నారు కదండి, దాన్ని ఏమంటారు, తనక్ని. ఆ తనక్లో మధ్యలో తోస్తారు ఈ పుస్తకాల్ని, మధ్యలో తోసి పడిస్తారండి ఇవన్నీ. మీకు దానియేలు గ్రంథంలోని ఇగో బెల్ అండ్ ద డ్రాగన్ అనే స్టోరీ ఉందా, ఈ స్టోరీ తీసుకొచ్చి మధ్యలో పెట్టారు దానియేలు గ్రంథంలోని ఈ బుక్ ఆఫ్ సుసన్నా, బెల్ అండ్ ద డ్రాగన్, ఇవన్నీ లోపల తోస్తారండి. అలాగే మొదటి మెకాబీ, రెండో మెకాబీ అనే పుస్తకాలు కనబడతాయి. మెకాబీస్ అనే పుస్తకాలు, ద లెటర్ ఆఫ్ జెర్మియా ఏమండి. ఇలా మనకి ఎన్నో పుస్తకాలు, ఎడిషనల్ పుస్తకాలు
ఎస్తేర్ గ్రంథం కూడా ఒక స్పెషల్ ఎస్తేర్ గ్రంథాన్ని అంటే కొంత భాగాన్ని యాడ్ చేశారు మళ్ళీ తీసుకొచ్చి. ఏమండి, యూదీత్ గ్రంథం, తోబీత్ గ్రంథం ఇలాగా వీళ్ళు యాడ్ చేసి పడేశారండి. ఇదంతా ఈ అపోక్రిఫాని ఏం చేశారంటే మధ్యలో బైబిల్ మధ్యలో కూడా తీసుకొచ్చారు. వీళ్ళు అంత బేర్ చేశారు అనమాట. కలపొద్దు తీయొద్దు అని చెప్పాడు లేదా దేవుడు? కలపొద్దు తీయొద్దు అని చెప్పాడు లేదా చెప్పాడు? చెప్తే వీళ్ళు ఏం చేశారంటే మధ్యలో తీసుకొచ్చి పడేశారు. నేను ఎందుకు ఇవి అపోక్రిఫా అని నేను నమ్ముతున్నానంటే, ఎందుకు ఇది మనం అపోక్రిఫాగే చూడాలంటే చరిత్రలో ఏం జరిగిందో ఈ బుక్స్ చెప్పాయి తప్ప దైవావేశం వల్ల కానీ దేవుడు ప్రేరణ వల్ల కానీ రాయబడలేదు. ఒక రాయబడి ఉంటే యేసుక్రీస్తు కానీ శిష్యులు కానీ 12 మంది శిష్యులు కానీ లేదా పౌలు కానీ తమ్ముడుగా ఉన్న యాకోబు యోధా అనువారు కానీ 27 పుస్తకాల్లో ఎక్కడ మెన్షన్ చేయలేదండి. ఈ పుస్తకాల కోసం ఎక్కడ మెన్షన్ చేయలేదండి ప్రవచనాలుగా. కేవలం 39 పుస్తకాలుగా ఉన్న ఆ ప్రవచనాలనే వాడారు తప్ప ఎక్కడ కూడా ఈ పుస్తకాలని అపోక్రిఫా పుస్తకాల్ని మరి 27 పుస్తకాల్లో వాడబడలేదు కనుక అవి ఖచ్చితంగా అపోక్రిఫా తప్ప చరిత్రగానే చూడాలి తప్ప చరిత్ర పుస్తకాలుగా చూడాలి తప్ప బైబిల్ గా దాన్ని చూడటానికి లేదు. ఒకసారి తెలుగులో చదివేద్దామండి. ఈ పుస్తకాలు తెలుగులో చదివేయండి, అర్థం అవడానికి జనాలకు అర్థం అవడానికి. మొదటి ఎస్ద్రాసు, రెండవ ఎస్ద్రాసు, టోబిత్, జూడిత్, ఎస్తేరు గ్రంథము, సొలొమోను జ్ఞానము, సిరాకు కుమారుడైన యేసు జ్ఞానము, బారూకు, 3 పరిశుద్ధ పిల్లల పాట, సోసన్న చరిత్ర, వేలు ద్రాగోను నాశన చరిత్ర, మనశ్శేను ప్రార్థన, మొదటి మక్కబీయులు, రెండవ మక్కబీయులు. ఓకే, ఇవన్నీ 14 పుస్తకాలుగా మన తెలుగులో టైపింగ్ లో పెట్టాను. తర్వాత చరిత్ర చూద్దాం. చరిత్రలో ఏం జరిగింది చదవండి. ఈ పుస్తకములన్నీ క్రీస్తు పూర్వం 300 నుండి క్రీస్తు శకం 100 వరకు గల 400 సంవత్సరములలో రాయబడిను. సెప్చువజింటు భాషాంతరములకు పూర్వము ఈ పుస్తకములు కూడా ప్రామాణిక గ్రంథములతో కూడి ఉండను గాని అటు పిమ్మట అవి వేరు చేయబడను. క్రీస్తు శకము 400లో భక్తుడైన జెరోము ఈ అపోక్రిఫా గ్రంథములను వేదములో కలుపుట ఇష్టపడలేదు. ఈయన పాలస్తీన్ దేశం వెళ్ళినప్పుడు ఈ అపోక్రిఫా పుస్తకములు వేదములో ఉండరాదని యూదులలోని పండితులు ఆయనకి చెప్పిరి. కానీ క్రీస్తు శకం 1546లో జరిగిన ట్రెంట్ సమావేశం నందు రోమన్ కేథోలిక్కులు అపోక్రిఫా పుస్తకములను ప్రామాణికములుగా ఎంచి వాటిని పాత నిబంధనలో చేర్చుకుంటకు ఒప్పుకొనిది. కావున వీటిని రోమన్ కథోలిక్కులు నేటి వరకు అప్రమాణిక గ్రంథములుగా ఎంచుతున్నారు. కానీ ప్రొటెస్టాంట్ శాఖలు వీటిని అట్లు భావించక అప్రమాణిక గ్రంథములుగా ఎంచుతున్నారు. రోమన్ కథోలిక్కుల బైబిల్లో ఈ 14 పుస్తకములు కూడా పాత నిబంధన భాగమందు చేర్చబడినవి. కానీ మనము వాడు బైబిల్లో ఇవి లేవు. రైట్, ఇదండి మెయిన్ విషయం. ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంటే అపోక్రిఫా ఎలాగొచ్చింది, ఎక్స్ట్రా పుస్తకాలు రోమన్ కథలికలు ఎలాగొచ్చాయి అని చరిత్ర ఫుల్ గా మీకు చూపించాను. అన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశాను, గమనించాలి. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే బైబిల్ 66 పుస్తకాలను ఆమోదించింది. సెయింట్ జెరోమీ ముఖ్యంగా రోమన్ కథలిక్స్ ఒక హెడ్ లాంటి వాడు. చెప్పాలంటే రోమన్ క్యాథలిక్స్ నిలబడిందంటే సెయింట్ జెరోమీ వల్ల నిలబడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గమనించాలి. ఎందుకంటే ఆయన లాటిన్లో దాన్ని మార్చడం, ఆ లాటిన్లో మార్చడం వల్ల రోమన్ క్యాథలిక్ అని పదం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ టైటిల్ కూడా వాళ్ళ చర్చ్ పేరు ఏంటంటే రోమన్ క్యాథలిక్స్. బైబిల్ ఏంటంటే లాటిన్ వాల్గేట్ వాళ్ళ బైబిల్. ఈ లాటిన్ వాల్గేట్ ఎవరు తర్జుమా చేశారు? సెయింట్ జెరోమీ. ఈ సెయింట్ జెరోమీ ఏమని చెప్పాడు? దాన్ని ఆ ఎక్స్ట్రా పుస్తకాలు ఏమని చెప్పాడు? అపోక్రిఫా అని చెప్పాడు. కానీ రెండవ కెనాన్ గా చెప్పలేదు, ద్వితీయ కెనాన్ గా చెప్పలేదు. దాన్ని గమనించాలి. కానీ రోమన్ క్యాథలిక్లు ఈ పుస్తకాల్ని రెండవ కెనాన్ గా చెప్పుకున్నారు. దాన్ని కూడా ప్రమాణ గ్రంథంగా వాళ్ళు భావిస్తారు. ఇది మనం గమనించాలి. కానీ కొత్త నిబంధనలో మాత్రం 27 పుస్తకాలను ఒప్పుకున్నారు. ఇంక నయ్యం, చాలా మేలు చేశారు వాళ్ళు. రోమన్ క్యాథలిక్స్ చేసిన మేలు ఏంటంటే కొత్త నిబంధన 27 పుస్తకాలు వాళ్ళు నమ్ముతున్నారు, మనం నమ్ముతున్నాం, అందరూ నమ్ముతున్నారు. అదొక మేలు చేశారు వాళ్ళు. గమనించాలి. ఇక కొత్త నిబంధనలు కల్తీ ఏందనుకో అంతే,
గమనించాలి. అంటే ఇప్పుడు ప్రామాణిక గ్రంథాలు ఎన్ని? 39 పాత నిబంధన, కొత్త నిబంధన 27, అంటే 66 పుస్తకాలే మనకి మెయిన్ బైబిల్ అని మనకు అర్థమవుతుంది. ప్రామాణిక మనకు ప్రామాణిక గ్రంథం ఏంటంటే 66 పుస్తకాలు మాత్రమే. మిగతా ఎన్ని పుస్తకాలు ఉన్నా సరే అవి ప్రామాణిక గ్రంథాలు కాదు, అవి అపోక్రిఫా మాత్రమే. అకార్డింగ్ టు జెరోమీ, అకార్డింగ్ టు హిస్టరీ కూడా. ఇది మనం గమనించాలి. రైట్.